శాస్త్రాన్ని మనం విశ్లేషణ చేస్తున్నప్పుడు మన వల్ల చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. నేనేమి సర్వజ్ఞుడిని కాదు. నాకేమి ఈ జ్యోతిష శాస్త్రం గురించి మొత్తం అంతా నాకు కూడా తెలీదు. నాకు తెలిసింది ఒక ఆవగింజంతే. అందులోంచి నాకు తెలిసిందంతా మీకు నేను చెప్పగలిగినంత మీతోటి పంచుకుంటున్నాను. ఇలాంటిదే నా వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. అదే నేను కాలసర్ప దోషాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. నేను ఆ వీడియోలో ఏం చెప్పాను? ఆ వీడియో లింక్ కూడా కింద ఇస్తున్నాను చూడండి. 1/6/2025 రాత్రి 15:40 నుంచి 1:15 2/6/2025 1:15 తెల్లారి వరకు నేను కాలసర్ప దోషం ఉంది అన్నట్టుగా నేను ఆ వీడియో చెప్పాను. యాక్చువల్గా ఆ వీడియోలో నాకు అప్పుడు ఉన్న విజ్ఞానం వేరు. దాని మీద నేను కొంత పరిశోధన చేసిన తర్వాత నాకు తెలిసిన విషయాలు వేరు. ఇది నాకు నచ్చింది మాత్రం. మీకు వేరే ఏదైనా నచ్చితే అది ఫాలో అవ్వకండి. నేను ఇదే ఫాలో అవ్వమని నేను మీకు ఏది చెప్పడం లేదు. మీకు నచ్చిందల్లా మీకు ఫాలో కావండి. మీకు కావాల్సిన పూజలు, వ్రతాలు, శాంతులు మీరు జరిపించుకోండి. నాకు ఎలాంటి సంబంధం వాటితో లేదు. సరేనా? ఇప్పుడు కరెక్ట్గా కాలసర్ప దోషం అంటే ఏంటో నేను మీకు చెప్తున్నాను. ఇది మాత్రమే కాలసర్ప దోషం నా ఉద్దేశం వరకు, నేను చెప్పేదాని వరకు. లగ్నంలో రాహు ఉండాలి. అక్కడ నుంచి సప్తమంలో కేతు ఉండాలి. మిగిలిన 7 గ్రహాలు ఈ రాహుకేతువుల మధ్యలో ఉండాలి. రాహుకేతువులతోటి ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు. ఆఖరికి చంద్రుడు కూడా రాహుకేతువులతో కలిసి ఉండకూడదు. లగ్నంలో రాహు ఉండాలి అంటే ప్రథమ భావంలో రాహు ఉండాలి. సప్తమ భావంలో కేతు ఉండాలి. ద్వితీయం నుంచి షష్టమం దాకా మిగిలిన 7 గ్రహాలు ఉండాలి. ఇది మాత్రమే కాలసర్పయోగం. ఇప్పుడు నేను చెప్పిన వెర్షన్ ఎక్కడ తప్పు అంటే, రాహువు ఇప్పుడు కుంభంలో ఉన్నాడు. రాహువు లగ్నం కుంభరాశిలోకి రాత్రి 11:45 ఎప్పుడో లగ్నం కుంభరాశిలోకి వస్తుంది. అప్పటికి చంద్రుడు సింహంలోకి వచ్చేస్తున్నాడు. సింహం అప్పటికి కర్కాటకంలో ఉన్నాడు. సింహంలోకి వచ్చేస్తున్నాడు. ఆ టైంకి లగ్నం కుంభంలోకి వెళ్ళేసరికి చంద్రుడు సింహంలోకి వచ్చేసి కేతుతో కలిసి ఉంటున్నాడు. అంటే కేతుతో గ్రహం కలిసి ఉంది కదా, చంద్రుడు కలిసి ఉన్నాడు కదా. సో అందువల్ల ఆ రోజు ఏర్పడింది కాలసర్ప దోషం కాదు, కానే కాదు. సరేనా? ఇది నా వరకు మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఏది నచ్చితే అదే నమ్మండి. సరేనా? ఉంటా మరి.